మనం తినే ఆహారం, మానసిక ఆందోళనలు, మనం పాటించే లైఫ్ స్టైల్, జాబ్ టెన్షన్స్ కారణాలు ఏవైనా మనిషి అనారోగ్యాల బారిన పడుతున్నాడు. అలా సాధారణంగా ప్రతి ఒక్కరూ బాధపడే విషయం ఏంటంటే జ్వరం. ఈ జ్వరం కాస్త డెంగ్యూ జ్వరంగా మారి ప్లేట్లెట్స్ పడిపోవడం జరుగుతుంది. ఈ ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది కొన్ని సందర్భాలలో ప్రాణాంతకంగా కూడా మారుతుంది. డాక్టర్లు చేసే చికిత్స ద్వారా ఈ సమస్యను దూరం చేయొచ్చు అనేది ఎంత నిజమో, మనం పాటించే కొన్ని ఆహార ఆరోగ్య అలవాట్లు కూడా దూరం చేస్తాయి అనేది అంత నిజం. అలా ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు మనం పాటించాల్సిన ఆరోగ్య ఆహార జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరిలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు ప్లేట్లెట్స్. వీటిలో ఎర్ర రక్త కణాలు మగవారిలో సాధారణంగా 4.3 మిలియన్ల నుంచి 5.6 మిలియన్లు, ఆడవారిలో 3.9 మిలియన్ల నుంచి 5.1 మిలియన్ల వరకు ఉండాలి. అదేవిధంగా తెల్ల రక్త కణాలు 4,500 నుంచి 11,000 వరకు ఉండాలి. ఇక ప్లేట్లెట్ల విషయానికొస్తే 1,50,000 నుంచి 4,50,000 వరకు ఉండాలి. ఈ 3 రక్త కణాలు కూడా ఎముక మజ్జ అంటే బోన్ మ్యారో నుండి ఉత్పత్తి అవుతాయి. ఎర్ర రక్త కణాలు దానిలో ఉండే హిమోగ్లోబిన్ ద్వారా శరీరానికి ఆక్సిజన్ ను అందిస్తాయి. తెల్ల రక్త కణాలు వ్యాధి నిరోధకాలుగా ఉండి ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతాయి. ఇక ప్లేట్లెట్స్ విషయానికొస్తే శరీరానికి గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టి ఎక్కువ రక్తం కారకుండా సహాయపడతాయి. సాధారణంగా కొన్ని సందర్భాలలో ప్లేట్లెట్స్ 10,000 కంటే తక్కువకు పడిపోయే వరకు కూడా లక్షణాలు కనిపించవు. అంతకన్నా తగ్గితే నోటి పొరలో నుంచి రక్తం రావడం, ముక్కులో నుంచి రక్తం రావడం, చర్మంపై దద్దులు రావడం, తొడల మీద చిన్న చిన్న కురుపులు కావడం, చిన్న చిన్న గాయాల నుంచి రక్తం ఆగకుండా రావడం, మూత్రం అలాగే మలం నుంచి రక్తం రావడం, పీరియడ్స్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ కావడం, తీవ్ర అలసటగా ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మౌత్ నుంచి కానీ, గమ్స్, టీత్ నుంచి కానీ ఎక్కడన్నా చిన్న దెబ్బ తగిలినా కూడా ఎక్కువగా బ్లడ్ లాస్ అవుతూ ఉండడం, లేదా చిన్న చిన్న ర్యాషెస్ రావడం, ఏదైనా జాయింట్స్లో ఎక్కువగా బ్లడ్ క్లాట్ అయిపోయి అక్కడంతా స్వెల్లింగ్ రావడం అనేది గమనిస్తూ ఉంటాం. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎక్కువగా మనం గమనించేది ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, అంటే డెంగ్యూ ఫీవర్. ఈ డెంగ్యూ ఫీవర్లో ఏంటంటే ఎక్కువగా డెంగ్యూ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ప్లేట్లెట్స్ మీద ఎక్కువగా ఈ తెల్ల రక్త కణాల మీద దాడి చేసి వాటి యొక్క నెంబర్ని తగ్గిస్తూ ఉంటుంది. సో దానివల్ల పేషెంట్స్కి ఫీవర్ కానీ, ఇట్లా బ్లడ్ లాస్ సిమ్టమ్స్ అంటే గమ్స్ నుంచి బ్లీడింగ్, లేదా ఏదైనా చిన్న దెబ్బ తగిలినా ఎక్కువగా బ్లీడ్ అవ్వడం, ఇట్లా ర్యాషెస్ రావడం, ఎక్కువగా వీక్ అవుతూ ఉండడం, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ రావడం గమనిస్తూ ఉంటాం. ప్లేట్లెట్స్ అనేవి 20,000 కంటే తక్కువ అవుతున్నాయి అంటే మాత్రం తప్పకుండా జాగ్రత్త పడాలి. వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో అంటే డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటి అనారోగ్య సమస్యలు వచ్చాయి అంటే అప్పుడు లక్షణాలు లేకుండా ప్లేట్లెట్స్ పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏమాత్రం తీవ్ర జ్వరం ఉన్నా కూడా ప్లేట్లెట్స్ టెస్ట్ అనేది రోజుకు 2 సార్లు చేయించుకోవాలి. సాధారణంగా ప్లేట్లెట్స్ అనేవి 10,000 కన్నా తక్కువ పడిపోయినా కూడా కొన్ని సందర్భాలలో లక్షణాలు కనిపించవు. సాధారణంగా ప్లేట్లెట్స్ అనేవి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, అలాగే పుట్టుకతో వచ్చే జన్యుపరమైన సమస్యలు వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఎక్కువగా మందులు వాడే వారిలో కొన్ని రకాల మందులు పడకపోవడం లాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతాయి. పూర్వం ప్లేట్లెట్స్ తగ్గాయంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండేది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్లేట్లెట్స్ తగ్గితే దాత నుంచి సేకరించిన రక్తం నుంచి కేవలం ప్లేట్లెట్స్ ని మాత్రమే వేరు చేసి ఎవరికైతే తగ్గాయో వారికి ఎక్కించొచ్చు. సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ మరియు ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ పద్ధతిలో రక్తం నుంచి ప్లేట్లెట్స్ ని వేరు చేసి గ్రహీతకు ఎక్కించొచ్చు. సాధారణంగా రక్త కణాలు సమృద్ధిగా ఉండాలి అంటే తప్పకుండా ప్రోటీను మరియు మినరల్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఎముకలలో బలం మరియు ఎముకల మ్యారో నుండి పుట్టే ఈ రక్త కణాల ఉత్పత్తికి పాలు తాగడం వల్ల సమృద్ధిగా కాల్షియం, ప్రోటీన్ లభిస్తాయి. ఆకుపచ్చగా ఉండే కూరగాయలు, పాలకూర, బ్రోకలి, ఉల్లికాడలు, తోటకూర లాంటి ఆకుకూరలు తీసుకోవడం మంచిది. పపాయ, దానిమ్మ గింజలు, గుమ్మడి, బీట్రూట్, స్పినాచ్ లాంటివి తరచూ తినడం ద్వారా ప్లేట్లెట్స్ పెంచుకోవచ్చు.
బొప్పాయి ఆకు రసం తాగడం వల్ల ప్లేట్లెట్స్ పెరుగుతాయి. బొప్పాయి ఆకుల్లో అసిటోజెనిన్ అనే ప్రత్యేకమైన ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది ప్లేట్లెట్స్ ని పెంచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా బొప్పాయితో పాటు సి విటమిన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ప్లేట్లెట్స్ పెంచుకోవచ్చు. ఆరెంజెస్, కివి, క్యారెట్, పెప్పర్స్, స్ట్రాబెర్రీస్ లాంటి వాటితో కూడా ప్లేట్లెట్లు పెరుగుతాయి. ఇది ప్లేట్లెట్స్ అనేవి మోస్ట్లీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్లో ఏంటంటే ఒక ఇమ్యూన్ మీడియేటెడ్ రియాక్షన్ అనేది ఒక దానివల్ల మనకి ఈ ప్లేట్లెట్స్ని ఎక్కువగా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ వైరస్ వచ్చి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా గమనించింది ఏంటంటే మనం క్యారికా పపాయ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి చాలా ఫేమస్ అయిపోయింది. సో ఇది యూస్ చేయడం వల్ల ఎంతవరకు మనం రికవర్ అవుతాము, అసలు దాని యాక్షన్ ఏంటి అనేది మన విషయంలోకి వస్తే, ఆ క్యారికా పపాయ ఎక్స్ట్రాక్ట్ అనేది చాలా మెడిసినల్ వాల్యూస్ అనేది ఉంది. దాంట్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్స్టాన్సెస్ అండ్ యాంటీ పైరెటిక్స్ ఉంటున్నాయి అండ్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉంటున్నాయి. ఈ డెంగ్యూ జ్వరం అనేది మనకి వైరస్ ద్వారా రావడం వల్ల దీనిలో ఉన్న యాంటీ వైరల్ ప్రాపర్టీ అనేది ఏం చేస్తుందంటే ప్లేట్లెట్స్ ఎక్కువగా చచ్చిపోకుండా చేస్తుంది. దానివల్ల దాని ఒక నెంబర్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. చాలా స్టడీస్ ఇప్పటి వరకు దీని మీద జరిగాయి, పాజిటివ్ రిజల్ట్సే వచ్చాయి. సో అది వాడడం వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండదు, ఇంకా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అని చెప్తాను.